వాస్తవం చేసినట్టయితే మేము అన్నిలం. నా పేరు శ్రీనివాసరావు. తిరిగి మా అమ్మ, మేము నలుగురు అన్నదమ్ములము. నేను మూడోవాణ్ణి. నేను పుట్టిన తర్వాత మా అమ్మకు చాలా రోజులు, కొన్ని మాసాలు బాగలేదు. కాబట్టి అమ్మని తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రు. ఆ ఉస్మానియా హాస్పిటల్ కొన్ని నెలలు ఉన్న తర్వాత అమ్మ బాగుకాలి. ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చేసిందంటే దాదాపు 9 మాసాలు ఉందంట హాస్పిటల్లో. చూడండి, 2 రోజులు 3 రోజులు 10 రోజులు హాస్పిటల్ ఉంటే ఎవరైనా చూడరాకుంటే కష్టం, అవునా కాదా? మా అమ్మ పుట్టిన తర్వాత వేరే వాళ్ళకు పిల్లలు లేకుంటే మా అమ్మని వాళ్ళకి ఇచ్చింది పెంచుకోవడానికి. మా అమ్మని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకు 9 మంది 11 మంది పిల్లలు అయింది. కాబట్టి మా అమ్మ బయట ఆమె కదా, ఆమెను ఒక బానిస లెక్క చూసుకుంటుండే. ఆమె ఏదే పెంచుకున్న తల్లి బానిస లెక్క తీసుకుంటుండే. మా అమ్మ ఇప్పుడు హిందువులు చాలా మంది ఆడపిల్ల ఉంటే ఏదంట ఏదో వచ్చిందంట, ఏది ధనమో లేకపోతే దీవెన్నో ఆడపిల్లలు ఉంటే చాలా మంది. మా అమ్మ వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీలంతా ఇక్కడనే ఉంటారు, మళ్ళీ పెళ్లిళ్ళే ఉంటారు. వాళ్ళంతా రాజకీయ నాయకులు, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా రాజకీయ నాయకులు. బాగా 7 మంది అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు, అంత పెద్ద మా అమ్మని. కాబట్టి వీళ్ళు వచ్చి చూడరు, వాళ్ళు వచ్చి చూడరు. ఎవరు చూస్తారు ఇప్పుడు హాస్పిటల్? ఎవరు చూడాలి చెప్పండి? నేను పుట్టినోని సంటోని, నేనేం చూస్తా? సంటోని కదా, నన్నే ఒకరు ఎత్తుకోవాలి, ఒకరు చూసుకోవాలి కదా. నేను చిన్న ఉంటే నాకు మా తమ్మునికి నాది 64, మా తమ్ముడు 76 years డిఫరెంట్. మిగతా వాళ్ళందరికీ 2 years డిఫరెంట్. హాస్పిటల్ ఉండే కాబట్టి ఇట్లా సొంతోళ్ళు చూసుకుంటలేరు, ఎవరు పెంచుకున్నోళ్ళు చూసుకుంటలేరు. ఎవరిని? మా అమ్మని. మా నాయన ఎక్కడ? కరీంనగర్. ఆ నుంచి ఇటుకి రాలేడు కదా, ఎప్పుడో ఒకసారి వస్తాడు పోతాడు, అంతే కదా. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఇచ్చిండ్రు అమ్మని. ఆ రోజుల్లో మీకు తెలియదు, ఇప్పుడు అమ్మాయిలు ఫుల్ అయిపోయింది, కానీ మీకు తెలియదు ఈ రెడ్డిస్లల్లా, వెల్మాస్లల్లా, ఈ కొన్ని కులాలల్లో అమ్మాయిలు లేరు. ఆ రోజులలో అమ్మాయిలు దొరికిపోతుండే, చెప్పులు అరిగే వరకు తిరుగుతూనే దొరుకుతుండే అమ్మాయిలు. నిజంగా అండి, అది చెప్పులు, కొన్ని జోళ్ళ చెప్పులు తిరంగా అప్పుడు ఎవరు ఒప్పుకుంటుండే, చేస్తుండే. మా అమ్మని పెంచుకుంటానికి ఇచ్చింది కాబట్టి ఎట్లయితే ఏంది పోని అని దూరం ఇచ్చేసేసింది అనమాట. అదే సొంత వాళ్ళు అయితే జాగ్రత్త పడి సిటీలో ఇస్తుండే, దూరం ఇచ్చేది. మా నాయన వచ్చి ఇది కాబట్టి ఎప్పుడు ఒకసారి. అట్లా ఎన్ని నెలలు ఉంది మా అమ్మ? 9 మాసాలు ఉన్నది. లాస్ట్ ఆశ లేదనమాట. గవర్నమెంట్ పెట్టే బ్లడ్, గవర్నమెంట్ పెట్టే పాలు, అదో ఇదో తక్కువైతే అయితే లేదు. దాని తర్వాత మా అమ్మ బెడ్ పక్కకు ఒక ముస్లిం ఉంటుండే. వాళ్ళు మా అమ్మని ప్రేమ చూపిస్తూ వచ్చిండు. అమ్మ నీ దగ్గరికి ఎవరు రారు ఎందుకు అని వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ లో కొద్దిగా ఇస్తుండే. వాళ్ళ పిల్లలు పలకరిస్తుండే అనమాట. అది మంచిగా అనిపించింది. మా అమ్మని తీసుకుపోయి గార్డెన్ లో పెట్టేసేసిండ్రు. నువ్వు బాగు అని డిశ్చార్జ్ చేసి పడేసేసి, డిశ్చార్జ్ అనమాట, బాగు అని చేసేసి. ఆడ కదలలేదు, పోలేదు కదా ఎక్కడికి. ఏదైతే మన ఈ మట్టి సంబంధించిన పుట్టలు ఉంటాయి చూడు, మట్టి పుట్టలు అక్కడికే వస్తాయి చూడు, అవి ఎదిగి మా అమ్మని టచ్ అయిపోయినాయి అంట. కదలలేదు కదా. అట్లా కదలేని పరిస్థితి ఒక రోజు 2, 3 ఎన్ని రోజులు ఉందో. వీళ్ళ బిడ్డలు వచ్చిండ్రు. ఎవరి బిడ్డలు? ఈ పక్క ముస్లిం అయిన బిడ్డలు, కొడుకులు వచ్చేసి ఈ ఆంటీ ఎక్కడ పోయిందంటే ఆమె బయట ఉంది, పోయి చూపో అంటే అక్కడ మా అమ్మ కనిపించగానే వాళ్ళు మా అమ్మని తీసుకుపోయి మలక్పేట్ పోలీస్ హాస్పిటల్ అడ్మిట్ చేసి, అర్థమవుతుందా? మలక్పేట్ పోలీస్ హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అక్కడ మా అమ్మ బెడ్ పక్కకు అక్కడ ఇక్కడ కొన్ని క్రైస్తవులు ఉండే. వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మా అమ్మ దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చిండ్రు. ఏమంటారా? అప్పుడు మా అమ్మ నిజంగానే నేను అనేకమైన దేవతలను పూజ చేస్తున్నా, ఎందుకంటే చాలా ఖచ్చితంగా నిష్ఠగా ఉంటారు. ఆ రోజుల్లో చాలా నిష్ఠగా ఉంటుండే. అట్లా మా అమ్మ ఈ క్రైస్తవులు వచ్చి ఇవన్నీ ప్రార్థన చేసి దాని తర్వాత ప్రభుని నమ్ముకో అని చెప్పి కీర్తన 115వ అధ్యాయం చదివి వినిపించి చెప్తూ వచ్చింది. నువ్వు ప్రభునందు విశ్వాసం పెట్టామా బాగుపడతావు అని చెప్తూ వచ్చింది. ఆ రోజుల్లో రిక్షలు ఎక్కువ ఉండే. రిక్షలు టాంగలు ఉంటుండే. టాంగలు అంటే గుర్రం బండి టాంగల్. కొద్దిగా ధనవంతులు టాంగలలో పోతుండే, కొద్దిగా పేదవాళ్ళు రిక్షల్లో పోతుండే. ఆ రిక్షల భక్సింగన్న దగ్గర తీసుకొని వచ్చిండు. భక్సింగన్న నూనె తీసుకొని అమ్మ తల మీద పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చిండు. ఇక్కడనే ఉండమంటే అక్కడనే ఉన్నది. ఎప్పుడు 2-3 రోజులు మెల్లమెల్లగా కొద్ది రోజులలో బాగా అయిపోయింది. స్వస్థపడేది. ఇంత బాధపడి ఇంత శ్రమలు అనుభవించిన తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎవరైనా ఇస్తారా అండి? విడిచిపెడతారా? అదే అనమాట బ్రీడ్. పక్షంగా నూనె పెట్టి ప్రార్థన చేయగానే కొద్ది రోజులకు అమ్మ బాగా అయితే వచ్చి